జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇక్కడ అది ఓడటం మన లక్ష్యమైతే అది అనుభవించే నరకం ఉంది చూడండి, అది నాకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తుంది. దాని నరకాన్ని నేను నా కళ్ళారా చూడాలి. అలాగే స్మైలీ, అయితే ఆ నయనానందానికి సిద్ధంగా ఉండు. ఆ కెమికల్ ఒంటి కంటిన 24 గంటల వరకు ఆ నరకం అలాగే ఉంటుంది. దానికి ఏ మందు పనిచేయదు. అంటే 24 hours నీకు ఐ ఫెస్టివల్ అన్నమాట. ఇన్నేళ్లుగా నా పంతాన్ని పగని ఈ పోటీలతో చెరిపేస్తాను అంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను. ఈసారి తప్పించుకోలేదు. స్మైలీ, నువ్వు ధైర్యంగా పోటీలోకెళ్ళు. తను ధైర్యంగానే వెళ్తుందా ఆంటీ? కానీ ఆల్రెడీ జరిగిన పోటీలను బట్టి చూస్తే జడ్జీలు చైత్రకే ఫేవర్గా ఉన్నారనిపిస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలాంటీ. అవును, అది నిజమే. నీలు తప్పకుండా చెయ్యాలి. దాని గెలుపు వరకు రానివ్వకూడదు. అలాగే ఇక్కడ గెలుపు ఎవరిదైనా సరే ఓటమి మాత్రం దానికే సొంతం అవ్వాలి. మనం అదే చేద్దాం. మీరు ఎలాగైనా గెలిచే ప్రయత్నం చేయండి. మా ప్రయత్నం ఏంటో మేం చేస్తాం. ఓకే ఆంటీ. పృథ్వీ, పద. ఈ పోటీలో అది అనుభవించే నరకం ఎప్పుడిప్పుడు చూస్తానా అని నాకు చాలా ఆతృతగా ఉంది. ఆ చైత్ర అక్షరాల గంట సేపు నన్ను చిత్రవద అనుభవించేలా చేసింది. ఇప్పుడు అది అనుభవించే చిత్రవద నా బాధని కాస్తైనా తగ్గిస్తుందేమో చూడాలి. పదనీలు. అంటే చైత్రకు మళ్ళీ ఏదో ప్రమాదం తలపెట్టినట్టున్నారు వీళ్ళు. ఏమై ఉంటుంది? ఏదైనా సరే చైత్రని కాపాడుకోవాలి. ఏంటి రాక్ స్టార్ గారు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఇక్కడ ఏదో జరుగుతుంది మహి. ఎలాగైనా చైత్ర గెలుపును అడ్డుకోవాలని పన్నాగం పన్నుతున్నారు. కానీ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కన్నయ్య, ఎవరో ఏదో చేస్తారు అని నేను పోటీలో పాల్గొనకుండా ఉంటే ఆ పైన జరిగే నష్టం మరింత పెద్దది కదా. అవును చైత్ర, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పోటీల్లో పాల్గొనాల్సిందే. కానీ వాళ్ళు అనుకున్నది ఏది ఇక్కడ జరగకుండా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. అదే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. పోటీ కోసం వాడేవి చెరుకు గడలే కదా. వాటితో ఆటనెలా మార్చగలరు? గెలిచే వాళ్ళని ఎలా ఆపుతారు? అక్కడున్నవి నక్కబుర్ర బ్రెయిన్స్ అక్క. అనుకున్నది చెయ్యడానికి ఏదైనా మార్చగలరు, ఎవరినైనా మార్చగలరు. అయినా ఆ పృథ్వీ నాగవల్లిలను 24 hours అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కదా. వాళ్ళు బ్రతుకుతుంది అందుకోసమక్కా. సరే, వాళ్ళు ఏం చేస్తారో చేయని. పద, మనమేం చేయాలో అదే చేద్దాం. ఇది మంచికి చెడుకు జరుగుతున్న యుద్ధం అనుకో. ఇప్పటి వరకు చెడు గెలిచినట్టు చరిత్రలో లేదు. ఇది వాస్తవం. పోటీదారులందరికీ పునఃస్వాగతం. మరికొద్దిసేపట్లోనే ఈ రౌండ్ని ప్రారంభించబోతున్నాం. ఇక గేమ్కి సంబంధించిన ముఖ్య సూచన ఏంటంటే, మీ అందరికీ సరిగ్గా 15 నిమిషాలు టైం ఇవ్వటం జరుగుతుంది. ఆ టైంలో ఒక్కొక్కరు ఎన్ని చెరుగ్గడలను పీల్చేస్తారో లెక్కించడం జరుగుతుంది. ఎవరు ఎక్కువ చెరుగ్గడలను పీల్చేస్తారో వాళ్లే ఈ పోటీలో గెలుస్తారు. విరాజ్, ఎట్టి పరిస్థితుల్లో చైత్ర ఈ పోటీలో గెలవాలని కోరుకుంటున్నాన్రా. గెలిచి తీరుతుంది. మీ సంకల్పానికి ఆ విధి సైతం సపోర్ట్ చేస్తుంది. డోంట్ వరీరా.
అనయ్య, ఒకవేళ ఆ విధి కూడా సపోర్ట్ చేయనన్నా సరే చైత్ర గెలిచి తీరాలన్నయ్య. తన గెలుపును అడ్డుకోవాలని చూసిన వాళ్ళ పళ్ళు రాలగొట్టాలి. ఓకే, గెట్ రెడీ ఎవ్రీవన్. కౌంట్ 1, 2 and 3 గో. ఒక విషయం గుర్తుపెట్టుకో, అందరికన్నా ఒక్క నిమిషం లేట్గా స్టార్ట్ చేయి. ఇంకా స్టార్ట్ చేయవేంటి? నీ ఆర్తనాదాలను వినటానికి ఫ్యాన్స్ వెయిటింగ్ అమ్మా ఇక్కడ. మంటపడుతుందేంటి? స్మైలీ, ఏమైంది? తెలియట్లేదు, మంటగా చిరగ్గా ఉంది. ఏమైంది స్మైలీ? కొంపదీసి చిరుకులు మారాయేంటి? ఏ స్మైలీ, స్మైలీ, ఇదేంటి? చైత్ర హ్యాపీగా ఫీల్ చేస్తుంది, తనకి ఏ రియాక్షన్ అవ్వడం లేదు. స్మైలీ ఏమో రియాక్షన్ ఇచ్చినట్టు అలా వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగింది? మామ్, ఈ పాటికి కుయ్యో మొర్రో అంటూ డాల్బీ డిజిటల్ ఎఫెక్ట్లో అక్కడ అరుపులు ఆర్తనాదాలు మొదలైపోయి ఉంటాయి. అవును పృథ్వీ, బాధ భరించలేక అరవటానికి గొంతు సరిపోక వోకల్ కార్డ్ పేలిపోవాలి దానికి. మామూలుగా లేదురా దీని మంట. చెయ్యి మంట ఇప్పటికీ తగ్గలేదు. సో ఖచ్చితంగా చైత్ర పరిస్థితి నో వర్డ్స్, అరుపులే. నా వల్ల కావట్లేదు. లాస్ట్ 5 seconds ఓన్లీ. 4, 3, 2 స్టాప్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.